తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. సుదూర ప్రాంతాలను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బుల్లెట్ రైలు అందుబాటులోకి తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల గుండా బుల్లెట్ రైలు త్వరలో పరుగులు పెట్టనుంది. ఇప్పటికే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ రైలు, హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా చెన్నై, బెంగళూరుకు 2 వేర్వేరు హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి తుది సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఈ బుల్లెట్ రైలు మార్గాలను గంటకు గరిష్టంగా 350 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా రూపొందిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను కలుపుతూ సాగే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ప్రకారం మొత్తం 11 స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణలో దాదాపు 170 కిలోమీటర్ల పరిధిలో ఈ కారిడార్ ఉంటుంది. రాష్ట్రంలో జహీరాబాద్, హైదరాబాద్ 2 స్టేషన్లు ఉంటాయి. కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపితే పనులు ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే భూసేకరణకు సంబంధించిన నిధులు మంజూరు వంటి ప్రక్రియలు ప్రారంభమవుతుంది. చెన్నై బెంగళూరు మార్గాలను కూడా కలిపితే హై స్పీడ్ కారిడార్ 580 కిలోమీటర్లతో చేరుకుంటుంది. ఇది తెలంగాణకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ఇకపోతే హైదరాబాద్ ముంబై హైస్పీడ్ కారిడార్ మాత్రమే కాదు, చెన్నై బెంగళూరు హైస్పీడ్ కారిడార్లు తుది సర్వే పనులు కొనసాగుతున్నాయి. బుల్లెట్ రైల్ కారిడార్కు సంబంధించి అలైన్మెంట్లను రూపొందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత వీటిని ఖరారు చేస్తారు. దీనికి సంబంధించిన సర్వే అధికారులు ఇప్పటికే తెలంగాణ ఉన్నతాధికారులతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి కాజీపేట, నల్గొండ మీదుగా 2 పాత రైల్వే మార్గాలు, విజయవాడ హైదరాబాద్ మధ్య నేషనల్ హైవే 65 కూడా అందుబాటులో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ 3 మార్గాల్లోని హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయడానికి చర్చలు జరిపారు. కాజీపేట మీదుగా అయితే దూరం ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక ఈ రైల్వే కారిడార్కు NH65 వెంటనే నల్గొండ మీదుగా కానీ 2 మార్గాలను పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ప్రాజెక్టులు చేపడతామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి, బెంగళూరుకు రైలులో ప్రయాణం చేస్తే సమయం దాదాపు 12 నుంచి 13 గంటలు పడుతోంది. ఈ నగరాలను 3 గంటల్లోనే చేరుకునేలా బుల్లెట్ రైల్ ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, విజయవాడకు కూడా అతి స్వల్ప కాలంలో చేరుకోవచ్చు.